హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. ఉపేంద్ర గారి యూఏ మూవీది ఎప్పటి నుంచో చూడాలనుకుంటే ఈరోజు చూడడం జరిగింది. ఈ మూవీ చూసిన తర్వాత ఈ మూవీ ఎవరికైనా కూడా ఒక్కసారి చూస్తే ఎవరికి అర్థం కాదు ఫ్రెండ్స్. కనీసం 2 సార్లు 3 సార్లు అని చూడాలి, అప్పుడే క్లారిటీ వస్తుంది. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్ దగ్గరగా ఉంది, ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేశారు ఫ్రెండ్స్. కుదిరితే ఎంతమంది ఉపేంద్ర గారి ఫ్యాన్స్ ఉన్నారో ఒక కామెంట్ చేయండి, ఓకే. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే జనాలంతా కూడా పొలిటీషియన్స్ చుట్టూ సినిమా వాళ్ళ చుట్టూ తిరగడం వల్ల ఏం జరుగుతుంది అనేది కొంచెం మెసేజ్ ఓరియంటెడ్గా సినిమా అయితే చాలా బాగా అనిపిస్తుంటుంది. అంటే నేను రివీల్ చేయదలుచుకోలేదు మొత్తం కూడా. అంటే స్టార్టింగ్ 20 మినిట్స్ చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇంకా క్లైమాక్స్ 20 మినిట్స్ చాలా బాగా అనిపిస్తుంది. మధ్యలో అంతా కూడా కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది, బట్ స్క్రీన్ ప్లే అంతా కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది. బట్ ఉపేంద్ర గారి డైరెక్షన్ ఒక పాత సినిమాలు ఎలా ఉంటాయి అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. బట్ కొంచెం సినిమాటిక్ కానీ యూఏ కానీ కొంచెం గ్రాఫిక్స్ కానీ అంతా చాలా బాగా యూజ్ చేశారు అనిపించింది. బట్ పర్లేదు, బాగానే ఉంది ఫ్రెండ్స్. అంటే వన్ టైం చూస్తే చెప్పా కదా, వన్ టైం చూస్తే ఎవరికి అర్థం కాదు. కనీసం రెండు సార్లు 3 సార్లు అన్న చూస్తే కానీ క్లారిటీ రాదు ఈ సినిమా. నాకైతే కొంచెం ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత కొంచెం యావరేజ్గానే ఉంది. సాంగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ అంతా కొంచెం పర్లేదు, బాగానే ఉంది కానీ బట్ ఓవరాల్గా యావరేజ్గానే అనిపిస్తుంది. ఒకవేళ మీరు చూసింటే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా ఈ సినిమాని ఫ్యామిలీతో చూడవచ్చా లేదంటే హ్యాపీగా ఫ్యామిలీతో చూడవచ్చు, పర్లేదు. ఎటువంటి మసాలా స్క్రాప్ కొంచెం ఉంటుంది, బట్ పెద్దగా మనకి డిస్టర్బెన్స్ అయితే చేయదు. హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, ఓకేనా. ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ.